గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పాసు పుస్తకాలు చెల్లని నోటుతో సమానమని, విలువలేనివని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం ఉప్పలపాడు గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఆనం విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన మంత్రికి స్థానిక నేతలు, రైతులు, గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. గత ప్రభుత్వం ఇచ్చిన పాసు పుస్తకాలు, తమ ప్రభుత్వం ఇస్తున్న పాసు పుస్తకాలకు ఉన్న తేడాను రైతులకు అర్థమయ్యేలా మంత్రి వివరించారు. ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్తో జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందజేశారు. రైతుల భూ హక్కులకు చట్టబద్ధ భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆనం పేర్కొన్నారు. రైతాంగానికి, ప్రజలకు మంచి చేయాలనే గొప్ప ఆలోచనతో పనిచేస్తున్నామని చెప్పారు. అధికారం చేపట్టిన వెంటనే రైతుల హక్కులు హరించే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామన్నారు. ముఖ్యంగా విద్యుత్తు రంగంలో సంస్కరణలు తీసుకొస్తూ విద్యుత్తు డ్రాప్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేశామని తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో ఒక యూనిట్కు 1.27 పైసలు తగ్గిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారని గుర్తు చేశారు. సూపర్ 6లో 6 పథకాలు చెప్పి 60కి పైగా సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. దాదాపుగా రాష్ట్రంలో 7,200 గ్రామాలను రీసర్వే చేయించింది గత ప్రభుత్వం. అందులో మీ ఉప్పలపాడు గ్రామం కూడా ఒకటి. రీసర్వే చేసి ఆ రీసర్వే పేరుతో ఆనాడు పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు రైతు వారీగా ఉన్నటువంటి పాసు పుస్తకాలను అప్పుడు రద్దు చేసి కొత్త పాసు పుస్తకాలు ఇస్తున్నాం, రీసర్వే చేశామని చెప్పి కొత్త పాసు పుస్తకాలు మీకు ఇచ్చారు. అవి చేసిన తర్వాత ఒక చట్టాన్ని కూడా కొత్తది తీసుకొచ్చారు. అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికలకు 3 మాసాల ముందు ఆ చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే దానిలోని విషయాలను బయటపెట్టి ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం గాని, జనసేన గాని, బీజేపీ గాని ఈ నాయకత్వం అంతా ఏకమై అసలు ఈ కొత్త చట్టంలో ఏముంది, దానివల్ల రైతులకు ఉపయోగం జరుగుతుందా, రైతులకి నష్టం జరుగుతుందా అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకుని ఈ కొత్త చట్టం వల్ల రైతులకి నష్టం జరుగుతుంది, రైతుల ఆస్తులకి భద్రత లేకుండా పోతుందని చెప్పి ఆలోచన చేసి అప్పుడు మేము అధికారంలోకి వస్తే ఈ కొత్త చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల్లో ప్రచారం చేశాం. ప్రచారంలో ప్రతి గ్రామం తిరిగాం, ఇక్కడే కాదు రాష్ట్రమంతా తిరిగి చెప్తూ వచ్చాం. అదేవిధంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ చట్టము అనేటువంటిది తీసుకొచ్చిన దాన్ని రద్దు చేయడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు మీరు వచ్చి రద్దు చేశారు అని అంటే మీకోసమే, మీ ప్రయోజనాల కోసం, మీ ఆస్తుల భద్రత కోసమే వాళ్ళు తెచ్చిన చట్టం తప్పు అని చెప్పి నిర్ధారణ చేసి ఆ చట్టాన్ని రద్దు చేసి మీ ఆస్తులకి మీకే హక్కు కలిగి ఉండే విధంగా మీకు మళ్ళీ కొత్త పాసు పుస్తకాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మీ దగ్గర ఉండేటువంటి ఏ కాగితమైన రూపాయి కాగితం, అది 10 రూపాయలు కావచ్చు, 50 కావచ్చు, 20 కావచ్చు, 100 కావచ్చు, 500 కావచ్చు, మీ దగ్గర ఏ రూపాయి కాగితం ఉన్నా ఒకసారి తీసుకోండి. దీని మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి ముద్ర ఉంటుంది. ప్రభుత్వం ముద్ర లేకుండా ఇది చెల్లదు, దొంగ నోటుతో సమానం. ఇది దీని మీద ఈ గీత ఉంది, మీ దగ్గర ఉన్న రూపాయి మీద కూడా ఆ గీత ఉండాలి. గీత ఉంటేనే అది అసలైనటువంటి 500 రూపాయల కాగితం. ఆ యొక్క రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇచ్చేటువంటి ఆ లైన్. దొంగ నోటికి మంచి నోటికి తేడా ఇది ఒక్కటే, ఇంక పెద్దగా చూడక్కర్లేదు. చూడంగానే మనకు ఆ గీత కనబడ్డదంటే అది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటి నోట్. ఇది చెల్లుబాటు అయ్యే నోటు. ఈ గీత లేకపోతే ఇది చెల్లదు, దొంగ నోటు అవుతుంది. ఇది మీకు కనపడితే సరే, లేదా మీ దగ్గర ఉన్నది కూడా తీసి చూసుకోండి, ఎవరైనా ఇబ్బంది లేదు. ఈ పరిస్థితి జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి 2 పక్కల ఇక్కడ రాజముద్ర, ఇక్కడ రాజముద్ర, ఈ కాగితం కూడా రాజముద్ర. ఎవరి ఫోటోలు లేవు, ఒక్క యజమానురాలు ఫోటో తప్ప. ఆ విధంగా చూస్తూ పోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. ఇప్పుడు చిల్లర అంగడికి పోయినా మనం డబ్బులు ఇచ్చి కొనడంలా వస్తువులు ఫోన్ పెట్టి ఫోన్ పేలో కట్టేస్తున్నాం. అది 10 రూపాయలైనా, 5 రూపాయలైనా, రూపాయిన్నరైనా ఫోన్ పేలో తీసుకో అంటున్నాం. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ లో మీ ఫోన్ తో
రికార్డ్ చేస్తే మీ మొత్తం ఈ కాగితం అంతా కూడా మీ ఫోన్లో ప్రింట్ అవుతుంది. మీ ఇక్కడ ఏముంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి రాజముద్ర ఈ అట్ట మీద ఏది ఉందో అదే చిన్నది ఈ మూలం. దీన్ని హోలోగ్రామ్ అంటారు. ఇది ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రేసేది. ఇది పాస్ పుస్తకం కాగితం జనగాల్సిందే కానీ అది జనగదు, అది పోదు. మీరు నీళ్ళల్లో పెట్టానో చూడండి నానేసి, ఇది పోదు, ఇది ఇట్లా ఉంటుంది. మీ ఫోటో ఉంది, ప్రభుత్వ ముద్ర ఉంది, దీని మీద ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఈ కాగితం అంతా చూడండి, తెల్ల కాగితం కాదు, అది ప్రభుత్వం ఆమోదించినటువంటి రాజముద్రతో ఉన్నటువంటి కాగితం. పైన మన ఫోటో ఉంది, పైన ప్రభుత్వం యొక్క హోలోగ్రామ్ ఉంది, మధ్యలో మీ పేరు, ఊరు, అడ్రస్సు, మీ కులము అన్నీ ఉంది. ఇది రాజముద్ర ఉన్నటువంటి పాస్ పుస్తకం. దాని ప్రతి పని నెరవేర్చుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇవాల్టి ఈ ప్రభుత్వం. సూపర్ 6 అని ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం మొట్టమొదట రాగానే ఎందరు బిడ్డలు ఉన్నటువంటి తల్లి అయినా ఆ బిడ్డలను చదివించుకోవడానికి 15,000 రూపాయలు ఇస్తామన్నాం, అందరికీ ఇస్తున్నాం. ఇవాళ 48 లక్షల తల్లుల ఖాతాల్లో 67 లక్షల మంది యొక్క బిడ్డలకి ఈ రాష్ట్రంలో 10,500 కోట్ల రూపాయలు ఒకే రోజు మీ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం. ఒకరా ఇద్దరా కాదు, 10,000 కోట్లు, 10,090 కోట్ల రూపాయలు, 67 లక్షల మంది పిల్లలు. ఇంతమందికి తల్లికి వందనం ఇచ్చాం. ఇక రెండవది, స్త్రీ శక్తి పథకంలో మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ఇప్పటికీ చాలా మంది 2 పూర్తి చేసి 3 తీసుకున్నారు. ఇంకా కొంతమంది 2 పూర్తి కాలేదు, 3 తీసుకుంటామంటున్నారు. మార్చి లోపల 3వ గ్యాస్ సిలిండర్ కూడా తీసుకోండి. రాబోయే 3 సంవత్సరాల్లో ₹27 తగ్గించే ప్రయత్నం చేస్తుంది నా ప్రభుత్వాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు మనకి. ఇప్పుడు 29 తగ్గించాం, ఇంకొక రూపాయి వరకు కూడా తగ్గాలి. 29 పైసలు తగ్గితేనే మీకు 4,300 కోట్ల రూపాయలు తగ్గింది. 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో మీ దగ్గర నుంచి అదనపు విద్యుత్ ఛార్జీలు వసూలు చేసింది ఎంతంటే 32,000 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారు. మీరు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది కట్టారు, 32,000 కోట్లు కట్టారు. ఇవాళ మేము తగ్గిస్తూ వస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు మేము తగ్గిస్తూ పోతే 25 కోట్ల రూపాయలు తగ్గిస్తాం. అంతేకాకుండా ఈ రూపాయి ఛార్జీ కూడా తగ్గిందంటే ఇంకొక 20-30 కోట్ల రూపాయలు మీ మీద భారం తగ్గించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వం వచ్చాక మంచి ఆలోచనతో మంచి విధానాలు తీసుకొచ్చి గ్రామీణ వాతావరణంలో ఉన్న ప్రజానీకానికి, రైతాంగానికి మేలు చేసే ప్రయత్నం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మీ దగ్గరికి వచ్చాం. ఇవాళ మిమ్మల్ని గతంలో మోసం చేస్తే మేము వదిలేయచ్చు ఆ పట్టా పాస్ పుస్తకాలను. అలాగే మీ బిడ్డల భవిష్యత్తు రేపు ఒక రోజు మీరేం చేశారని చెప్పి మీ బిడ్డలు మిమ్మల్ని అడగకూడదు. ఇంత దగా చేసి దొంగ పాస్ పుస్తకాలు ఒక ప్రభుత్వం ఇస్తే మీరు ఎలా ఆమోదించారని అంటే మీరు తలంచుకునే పరిస్థితి రాకూడదు. మీ ముందు తరం ముందు తలెత్తుకుని తిరగాలి రైతాంగం అనే కొత్త పాస్ పుస్తకాన్ని ప్రభుత్వం భారమైన ఖర్చు అయినా తీసుకొచ్చి మేము అందిస్తున్నాం మీకు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2,500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3,500, 3 కంచి పట్టు శారీస్ 4,500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5,000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6,000. పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.